హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గత రాత్రి నుంచి ఒక న్యూస్ చాలా చాలా ట్రెండ్ అవుతూ ఉంది. ఆ న్యూస్ కనుక క్లియర్ గా చూసినట్లయితే, లావణ్య ఈవిడ పేరు అందరూ ఎక్కడో విన్నట్టుంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ లావణ్య గురించి చాలా తక్కువ తెలుసు ఈ సొసైటీకి. గతంలో రాజ్ తరుణ్ నా భర్త, నేను పెళ్లి చేసుకుంటాను, నన్ను మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి కనీసం ఒక 6 నెలలు, సంవత్సరం హడావుడి చేసినటువంటి ఈ యువతి, యువతి అనాలో ఆంటీ అనాలో నాకైతే తెలియదు, యువతి బరిదెగించి తాగి ఒక ఊర్లో యాక్సిడెంట్ చేయటం జరిగింది. యాక్సిడెంట్ చేయటమే కాదు, రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ ఇంకో బైక్ను కూడా గుద్దేయటం జరిగింది. ఇలా గుద్దేసి ఆగకుండా పారిపోతుండగా గ్రామస్తులంతా పట్టుకున్నారు. అసలు ఈవిడ గతం మొత్తం కనుక మనం చూసుకున్నట్లయితే చాలా 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 వరస్ట్ అంటే వరస్ట్. అటు రాజ్ తరుణ్తో సంబంధం కంటిన్యూ చేస్తూనే వేరే వాళ్ళతో పడుకుంటాను అని మాట్లాడిన మాటలు, ఆడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు, ఈవిడ వలలో చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు అనేది ఈ మధ్య తెలిసినటువంటి వాస్తవం. ఈవిడ వల్ల జాబులు కోల్పోయినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈవిడ వల్ల సర్వస్వం, ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులు కూడా గోవా పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళు వేరే కంట్రీకి చెందినటువంటి సిటిజన్స్ అంటూ తెలుస్తూ ఉంది. అయితే ఈవిడ తప్పదాగి కారు నడిపిందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఒక డ్రగ్ పెడరల్స్ తో కలిసి ఈవిడ ఆ కారులో ప్రయాణిస్తుందంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. ఈవిడ గతంలో డ్రగ్స్ తరలిస్తున్నటువంటి కేసులో దగ్గర దగ్గర 40 నుంచి 45 రోజులు ఈవిడ జైలు శిక్ష అనుభవించి వచ్చినటువంటి ఒక యువతి. ఈవిడ ఫామ్ హౌస్ చుట్టూ, ఎక్కడైతే ఫామ్ హౌస్ ఉందో తిను, ఆ ఫామ్ హౌస్ చుట్టూ నెంబర్ ఆఫ్ కుక్కల్ని పెట్టుకొని డ్రగ్స్ డీలింగ్ చేస్తుందనేది వస్తున్నటువంటి అభియోగం. ఆ డ్రగ్స్ డీలింగ్ తిని చేయటమే కాదు, ఆ ఊర్లో పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఫామ్ హౌస్ చుట్టూ చిన్న చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళతో కూడా ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ చేయిస్తూ ఈవిడ కూడా ఒక డ్రగ్స్ పెడలర్ గా మారిందనేది లేటెస్ట్ గా తెలుస్తున్న విషయం. అయితే ఈవిడ కారులో ప్రయాణిస్తూ వరుసగా యాక్సిడెంట్లు చేసుకుంటూ వెళ్తుంది. ఒక ఊర్లో తిని పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు తినతో పాటు ఒక డ్రగ్ పెడలర్ కూడా ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈవిడ ఏదైతే వెహికల్ ని గుద్దేసి పారిపోతూ ఉందో, ఆ వెహికల్ సంబంధించిన బంధువులంతా పట్టుకుని ప్రశ్నిస్తే ఆవిడ ఫుల్ గా తాగి ఉంది, అది డ్రగ్స్ తీసుకొని ఉంది అంటూ లోకల్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ తెలిసిన వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకుని ఇలా చేసిందని చెప్తూ ఉన్నారు. అయితే ఆ యాక్సిడెంట్ తర్వాత పోలీసులు పిలిచి ఆవిడని తీసుకెళ్లి టెస్టులు చేస్తే మద్యం ఫుల్ గా సేవించినట్టుగా రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. వెంటనే బ్లడ్ శాంపిల్స్ తీసి పంపించడం జరిగింది. ఈ రోజు రేపు మేడం గారు ఏ డ్రగ్స్ తీసుకున్నారో అనేది పూర్తి నివేదిక వస్తుంది. గతంలో ఎంతో మంది జీవితాల్ని చాలా సక్సెస్ఫుల్ గా నాశనం చేసి ఈవిడ జీవితాన్ని కట్టుకుంటూ వస్తుంది. ఎవరు దొరికితే వారితోటి తిన డ్రగ్స్ దందాన్ని కంటిన్యూ చేస్తుంది అనేది వాస్తవం. ఈవిడ ట్రాప్ లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఒకరు కాదు, ఇద్దరు కాదు, పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ట్రాప్ లో ఉన్నారన్న వాస్తవాలు ఈ మధ్య తెలిసాయి. అందుట్లో కొంతమంది ఉద్యోగాలు కూడా పోతున్నాయని తెలిసింది. కొంతమంది అయితే లాక్కోలేక పీక్కోలేక చస్తూ తినతో వాళ్ళు జరిపిన కామ కేళీలు తాలూకా వీడియోలు ఎక్కడ బయటకు వస్తాయో అని కొట్టుకు చచ్చిపోతున్నారన్నది మాత్రం అందరికీ తెలిసినటువంటి వాస్తవం. అయితే ఇక్కడ యాక్సిడెంట్ చేసి పారిపోతూ కూడా ఎంత బుకాయిస్తూ మాట్లాడుతుందంటే వాళ్ళని ఒకసారి మీరు ఆ వీడియో చూడాల్సిందే కంపల్సరిగా. ఎంత దారుణంగా అయితే ఏంటి, నేనేమన్నా అన్నానా అనేసి ఈవిడ మాట్లాడుతున్న మాటలు అక్కడ వాళ్ళకి చాలా కోపాన్ని తెప్పించాయన్నమాట. కారులోంచి దిక్కుండా లోపల నుంచే మేడం గారు అద్భుతమైనటువంటి డిస్కషన్ చేస్తున్నారు వాళ్ళతోటి. అసలు ఒక వ్యక్తిగా, కనీసం ఒక మనిషిగా కూడా ఈవిడ అనర్హురాలు. ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులే తనని సీదించుకునేటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. అటువంటిది ఈవిడని ఎవరైనా ఇష్టపడతారా అనేది కూడా పెద్ద ప్రశ్న. ఎందుకంటే వీళ్ళ తల్లిదండ్రులతో తినుండదు, వాళ్ళ తల్లిదండ్రులకి ఇమ్మాయి అంటే ఇష్టం ఉండదు, విడిగా డ్రగ్స్ తాగుతూ ఉంటుంది,
ఒకరు కాదు ఒకరు ఉండగానే నాకు ఈయన భర్త అని చెప్తూనే వేరే వ్యక్తితో నాకు నైట్కి నువ్వు కావాలి, నువ్వు వచ్చేయి, నేను వాడితో పడుకుంటా అంటూ అతని ముందే మాటలు మాట్లాడిన సందర్భాలు బోల్డ్ అన్ని ఉన్నాయి. అటువంటి ఈవిడ ఇంత ఘోరంగా ఈ యాక్సిడెంట్ చేసి పారిపోతుంటే లోకలెట్స్ పట్టుకొని అప్పగించటం కూడా మంచి పనే. నిజంగా చెప్పాలంటే మనిషి మనిషిగా లేనప్పుడు ఇలాంటి దుర్మార్గాలే చేస్తూ ఉంటారు. తాగి మద్యం మత్తులో హల్చల్ చేస్తున్న రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు అంటూ వార్తలు వస్తున్నాయి. రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు అయ్యుండొచ్చు. పాప ఆయన్ని కూడా చెంపల చెల్లుమనేలా కొట్టి ఇష్టానుసారంగా పచ్చి బూతులు మాట్లాడి, నేను నీతో కదరా వాడితో పడుకుంటా, వాడు బాగా చేస్తాడు నన్ను అని ఇష్టం వచ్చినటువంటి మాట్లాడినటువంటి యువతి ఈవిడ. కార్ సీజ్ చేశారు ఈవిడ్ని. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పాజిటివ్ రావడంతో లావణ్య కేసు నమోదు చేశారు ఈవిడ పైన. ఇది నాకు తెలిసి ఎన్నో కేసు, ఇది 5వ కేసు 6వ కేసు, అంత 10 కన్నా పైనే ఉంటాడు. కార్ సీజ్ చేసిన కొండాపూర్ పోలీసులు తరలింపు. కార్లు తీసేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్ కంటే తరలించారంట. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ మండలం మల్లేపల్లి వద్ద బైక్ పై వెళ్తున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టిన లావణ్య. కారుతో ఢీకొట్టిన లావణ్య ఏం చేయాలి సార్? కారుతో ఢీకొట్టి మద్యం మత్తులో పారిపోతుంటే ఆగుండా వెళ్లిపోయే ప్రయత్నం చేయగా కారును అడ్డుకున్న గ్రామస్తులు సారి చెప్పాలని గ్రామస్తులు చెప్పడంతో వాగ్వివాదం దిగిన లావణ్య. గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి, అతని డ్రగ్ పెడలిస్ట్, లేకపోతే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అంటూ ఉన్నారు. గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతో కాసేపు మళ్ళీ లావణ్య మీరు అంటూ మాట్లాడింది. కారులో మద్యం బాటిల్ పేచ్చగా దొరికినాయి అంట, టన్నులు. సో మేడం గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి. తెలిసిన వాళ్ళే ఏం అనరు, నిన్ను నువ్వు భయపడగల. ఇండియాలో అంత గలీజో లేరు. మొన్ననే 5 చచ్చిపోయింది, 2-3-4 నెలలు కూడా కాలేదు. సిద్ధయ్య పోలీసులు రా, నీకు కోర్టు పెట్టాను మాట్లాడు. ఏమంటారు? ఎంతమంది కూర్చావు? నా ఊరిది ఈ ఇల్లు మాది. ఏం కథ కొడుతున్నావు? ఎవరు దేవుడు మా దక్కింది? మాట్లాడితే ఎంత నోరు మూసుకొని కూర్చో. నువ్వు ఆడదానం నోరు మూసుకో. మోగడం అయితే గుద్దవాళ్ళు తలగొట్టుకుంటాం అనుకుంటాను. ఆడదానం అయిపోయినావు. ఏం ఉంటారు తెలుస్తున్నావు? ఎవరినంటారు? కుక్కలే కొరికి మనిషి ఆడిది అయితే కుక్కలే కొడుతున్నది ఆడిది. సో చూశారు కదా, సమాజానికి చాలా హాని చేకూర్చే ఇటువంటి మహిళలు చాలా తక్కువ మంది ఉంటారు. ఈరోజు ఒక వ్యక్తిని డాష్ ఇచ్చి కార్ తోటి గుద్దేసి కనీసం ఆపకుండా పారిపోతూ ఉంది. ఎంతో మంది మహిళల జీవితాలు బలవంతంగా డ్రగ్స్ పట్టించి నాశనం చేసిందంటూ గతంలో వార్తలు కూడా విన్నాం. అంతేకాదు ఎంతో మంది పోలీసులతో తను పర్సనల్ గా ఉండి ఆ వీడియోస్ అన్ని రికార్డ్ చేసి వాళ్ళందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉందని, అంతేకాదు ఇప్పుడు ఇంటెలిజెన్స్ విభాగాల్లో కూడా ఆమెకి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారని, తద్వారానే ఈవిడ పైన కేసులు పెట్టినా కూడా నిలవకుండా కాపాడుతూ ఉన్నారని, ఒకవేళ ఎటువంటి రైడ్ అయినా ఈమె పైన జరిగినా కూడా ముందుగానే తనకి ఇన్ఫర్మేషన్ వస్తుందని, తను ఎప్పటికప్పుడు ఎక్కడ ఆ డ్రగ్స్ దాచాలో తనకు బాగా తెలుసని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తన ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న పిల్లలను కూడా పాడు చేయటం కోసం డ్రగ్స్ నిత్యం అక్కడికి తీసుకెళ్లి వాళ్ళకి సరఫరా చేస్తుందన్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇటువంటి ఒక మహిళ రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు వార్తలు రావడం చాలా బాధాకరం. ఎందుకంటే అతనే ఏదో గతంలో చేసి ఉండొచ్చు ఇలాగే మాయ మాటలు చెప్పి. ఇప్పుడు సిచ్యువేషన్ అంతా మారిపోయింది. మేడం గారు రేంజ్ డ్రగ్స్ కన్జ్యూమర్ రేంజ్ నుంచి డ్రగ్స్ పెడలర్ రేంజ్ కి పెరిగింది. కాబట్టి ఇటువంటి వాళ్ళు సమాజానికి హానికరం అన్న మాత్రం అర్థం చేసుకోవాలి. దీనిపైన శేఖర్ భాష ఫైట్ చేశారు, చాలా మంది ఎంతో మంది మాట్లాడారు. రాజస్థాన్ ఒక రకంగా బయటేసింది శేఖర్ గారే. ఒక విధంగా ఇటువంటి ఆడపిల్లల్ని గుద్దేసి పారిపోయే వాళ్ళని, జీవితాలతో ఆడుకునే వాళ్ళని మర్చిపోయా. ఈవిడ బాధితుల్లో ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి చెందినటువంటి న్యూస్ ప్రెజెంటర్ కూడా ఉన్నారు. ఆయన ఆడియోలు కూడా రికార్డ్ చేసి పాపం మేడం చాలా భయపెట్టి
నోరు మూసుకొని ఉండేలా చేసిందంట, వార్తలు బయటకు రాకుండా. పోలీస్ డిపార్ట్మెంట్ ని కంట్రోల్లో పెట్టుకుంది, లాయర్స్ ని కంట్రోల్లో పెట్టుకుంది, డ్రగ్స్ పెడలర్ కంట్రోల్ పెట్టుకుంది, సినిమా ఆర్టిస్టుల్ని కంట్రోల్లో పెట్టుకుంది. నిఖిల్ దగ్గర నుంచి, రాజ్ తరుణ్ దగ్గర నుంచి ఎంతో మంది ఈవిడ బాధితులు ఉన్నారు. అటువంటి మాస్టర్ మైండ్ ఈవిడంత తెలివి తక్కువది కాదు. చాలా చాలా పకడ్బందీ ప్లాన్ తో ఎవరిపైనైనా స్కెచ్ చేసిందంటే నాకుగా చాలా చాలా కేర్ఫుల్ గా వాళ్ళు డీల్ చేస్తూనే ఉంటది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా ఎవరైనా ఈవిడ బాధితులు ఉంటే కింద కామెంట్ లో తెలియచేయండి. ఈవిడకొచ్చే బ్లడ్ టెస్ట్ లో వచ్చే ప్రతి రిపోర్ట్ నేను ఇప్పుడే ముందే చెప్తున్నా, డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిందని వస్తుంది గ్యారంటీగా, అందులో ఎటువంటి సందేహం లేదు. డ్రగ్స్ ని సప్లై చేయడంలో ఈవిడ హస్తం ఉందని కూడా త్వరలో పోలీసులు తేలుస్తారు. ఎందుకంటే ఈవిడకి కనీసం ఉచ్చ నీచాలు, కనీసం ఆడపిల్లనన్న ఆలోచన కానీ, ఎదుటి వారి జీవితం నాశనం అయిపోతుంది నా వల్ల అని స్పృహ కానీ లేదు. యాక్సిడెంట్లు చేసి పారిపోతుంది, జీవితాల్ని నాశనం చేస్తుంది, డ్రగ్స్ తోటి చిన్నపిల్లల జీవితాలను కూడా నాశనం చేస్తుంది. ఇటువంటి వాళ్ళు సమాజానికి నిజంగా చాలా హానికరం. అది తెలుసుకుంటే ఇటువంటి వాళ్ళని సభ్య సమాజంలో తిరగకుండా కట్టడి చేసి కేసులతో జైల్లో పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.